తెలుగంటి వంటలకు రుచిని అందించే శ్రీవారి స్పైసెస్ తీసుకొచ్చామని అన్నారు చైర్మన్ నేహా ఎండి నారాయణ దాస్. గుంటూరు కారం, తమిళనాడు పసుపు, మధ్యప్రదేశ్ గోధుమలను తీసుకొచ్చామన్నారు. ఈ మసాలాలు సహజమైన వాసన, రుచితో ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఇక దీనికి సంబంధించిన స్టాల్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఆకట్టుకుంటోంది. రైతుల నుంచి సేకరించిన పదార్థాలను తీసుకొచ్చి అమ్ముతున్నామని తెలిపారు. శుద్ధి చేసిన ముడి సరుకులతో తయారు చేసిన గరం మసాలా, సబ్జీ మసాలా, గోధుమ పిండి, వంట నూనెలు దొరుకుతాయని అన్నారు నేహా రాటి, అదేవిధంగా నారాయణ దాస్. శ్రీవారిలో మీకు ఆటా, ఆల్ స్పైసెస్ లైక్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, కొరియండర్ పౌడర్, ఆల్ మసాలాస్, చికెన్ మసాలా, సాంబార్ మసాలా అన్నీ దొరుకుతుంది. అన్ని మసాలాస్ రేంజెస్ ఉన్నాయి మా దగ్గర. ప్లస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఇంకాను న్యాచురల్ ఫిల్టర్ ఆయిల్. కోల్డ్ ప్రెస్ ఆయిల్, న్యాచురల్ ఫిల్టర్ ఆయిల్ అనేది యాక్చువల్లీ మన హెల్త్కి చాలా మంచిది. మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్స్ అనేది మంచి క్వాలిటీ ప్లస్ నో ప్రిజర్వేటివ్స్. మనం ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేయము. ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ వల్ల చాలా జబ్బులు వస్తున్నాయి. సో అన్ని పాతకాలం టైప్లోదే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్. ఆటా కూడా చక్కీ ఫ్రెష్ అనమాట. సో యూ విల్ హ్యావ్ ఆల్ ద న్యూట్రిషన్స్ ఇన్ ఇట్. సో దిస్ ఈజ్ అవర్ స్టాల్. విజిట్ చేయండి. స్పిన్ ద వీల్ అని కాంటెస్ట్ కూడా పెట్టాము. వీల్ స్పిన్ చేస్తే ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. మార్కెట్లో చూస్తే మీరు కల్తీ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, అన్ఆర్గనైజ్డ్ ఉంటాయి. డిస్ట్రిక్ట్లో వెళ్తే, చిన్న చిన్న షాప్లో వెళ్తే కల్తీవి ఎక్కువ ఉంటాయి. అది కల్తీ ఎందుకు చేస్తారు? దాన్ని ప్రిజర్వేషన్ ఎక్కువ టైంని చేయడానికి వాళ్ళు ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తారు, కెమికల్స్ యాడ్ చేస్తారు. మనం ఏంటంటే ఫ్రెష్గా, ప్యూర్గా, న్యాచురల్ ఇస్తాం, మనం మెయింటైన్ చేస్తాం. అది సో మన ప్రియారిటీ ఏంటి? క్వాలిటీ అండ్ న్యూట్రిషియస్ ఉండాలని. సో మేము అదే చేస్తాం. ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకొచ్చాము. ఇప్పుడు పల్లి నూనె. So that is very good for health, palli nune. So we have came out with the palli nune. That is a natural adi kuda. Without any preservative or without any refined process, natural refined అవుతుంది. Natural గా దాన్ని రిఫైన్ చేస్తాం మేము. పర్టికులర్గా చిల్లీ కారం పొడి ఏదైతే ఉందో అండి, ఇది డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి పర్చేస్ చేసి మన ప్లాంట్లోనే 1 day వరకు టోటల్గా ఎండబెడతామండి. ఆ తర్వాత దాని యాక్చువల్ ఫ్లేవర్ తెలుస్తుంది. అప్పుడు మనము ఆ శ్రీవారి పౌడర్ని మళ్ళీ గ్రైండ్ చేశాక ఇట్ విల్ బి 24 hours ఓపెన్గా పెట్టి చూస్తాం. అప్పుడు మీకు దాని కలర్ కూడా బయటకు వస్తుంది. ఆ తర్వాతనే మీకు అది ప్యాకింగ్కి వెళ్తుంది అనమాట. ఇది టైం కారణం అనుకోండి, లేదా అలా ఎండబెట్టడం వల్ల పాడైన మిర్చి తీయాల్సి వస్తుందని మార్కెట్లో చాలా కంపెనీస్ అలా చేయవండి. మనది మాత్రం పర్టికులర్గా 2 days అలా పెడతాం. ఒకరోజు ఎండబెట్టడం, ఒకరోజు గ్రైండ్ అయ్యాక కారం పొడి పెట్టడం. అది వన్ ఆఫ్ ద వెరీ రేర్ కంపెనీస్ ఇలా అబ్జర్వ్ చేస్తాయండి, ఇలా ప్రొడ్యూస్ చేస్తాయి.